హైదరాబాద్ కొత్తపేటలో నిర్మాణంలో ఉన్న టిమ్స్ హాస్పిటల్ను మరి కాసేపట్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పరిశీలించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లిబిల్ లైవ్ ద్వారా కొత్తపేట నుంచి అందిస్తారు. లిబిల్, హరీష్ రావుతో పాటు ఎవరెవరు టిమ్స్ హాస్పిటల్ని పరిశీలించనున్నారు, దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కొత్తపేట టిమ్స్ హాస్పిటల్ని సందర్శించనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు నగరానికి నలువైపులా టిమ్స్ హాస్పిటల్కు శంకుస్థాపన చేయడమే కాదు, పనులు వేగవంతం చేయాలని చెప్పేసి ఆనాడు నిధులు కూడా కేటాయించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 23 నెలలు అవుతున్నా ఇవాళ టిమ్స్ హాస్పిటల్ పనులు అక్కడనే పెండింగ్ లో ఉన్నాయి. ఇవాళ పూర్తిగా చూసినట్టయితే ఈ హాస్పిటల్ పనులు అంతా నత్తనడుగున జరుగుతున్నాయి. ప్రభుత్వానికి ఎలాంటి చలనం లేదు. పార్టీ అంటే గత అనేక సందర్భాల్లో కూడా ప్రభుత్వంపై అనేక సందర్భాల్లో డిమాండ్ చేసినప్పటికీ కూడా ఈ టిమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులు వేగవంతం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. టిమ్స్ హాస్పిటల్ సంబంధించిన ఏ ఒక్క పని కూడా ఇప్పటి వరకు పూర్తిగా సాగడం లేదు. అంతేకాకుండా ఈ టిమ్స్ హాస్పిటల్ అంటే కరోనా విపత్తు కాలంలో ఈ టిమ్స్ హాస్పిటల్ను 4 వైపులా ఏర్పాటు చేసి పేదలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజానిక పేదలకి ఒక కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలని చెప్పేసి సంకల్పించారు. అందులో భాగంగా ప్రధానంగా ఈ కొత్తపేట టిమ్స్ హాస్పిటల్ ఒకవైపు, అటు అల్వాల్, అటు గచ్చిబౌల్లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని టిమ్స్ హాస్పిటల్ రూపొందించడం కావచ్చు, ఇటు ఏదైతే ఎర్రగడ్డలోని టిమ్స్ హాస్పిటల్, ఈ 4 హాస్పిటళ్ల పనులు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టినవే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 23 నెలలు అయినప్పటికీ ఎక్కడ పనులు అక్కడే పెండింగ్ లో ఉండడంతో ఇవాళ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఇక్కడ ప్రత్యేకంగా పరిశీలించి ఆ పనులు వేగవంతం చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వంపై అనేక సందర్భాల్లో కూడా ఈ సందర్భంగా ప్రభుత్వంపై మండిపడ్డారు. కానీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. ప్రభుత్వం పట్టించుకున్న పాపాన కూడా పోవట్లేదు. కనీసం కూడా పనులు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఇవాళ దాదాపు 700 కోట్లు వెచ్చించి ఈ హాస్పిటల్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా వరంగల్ సంబంధించిన హాస్పిటల్ మరోవైపు ఇవన్నీ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టే, కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోవడంతో బీఆర్ఎస్ దీనిపై ఒత్తిడి తెచ్చి పేదలకు వైద్యం అందించేందుకు ఇక్కడికి మరి కాసేపట్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో పనులు పరిశీలించి చెప్పండి, అసలు ఈ పనులు ఎందుకు జాప్యం అవుతున్నాయి? ఇవాళ చాలా రోజులు అవుతుంది ఇక్కడ ఏర్పాటు చేసి, ఎందుకు ఈ పనులు జాప్యం అవుతున్నాయి? ఈ రోజు ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు చేసిన ఈ టీమ్స్ హాస్పిటల్ వల్ల మా ఎమ్మెల్యే గారి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పనులు ముందు జరిగింది బాగానే. ఇది 24 అంతస్తుల వరకు ఉండేది ఇక్కడ. ఎందుకంటే ఎల్బీ నగర్ దగ్గర చుట్టుపక్కల అందరూ స్లమ్లలో ఉన్న వాళ్ళు, పేద ప్రజలు ఉంటారు. ఇప్పటికీ ఇది దగ్గర 3 సంవత్సరాల దాకా అయింది, అలాగే ఆగిపోయింది. 14 అంతస్తుల వరకే అంటారు. మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 24 అంతస్తులు అంటే ఇక్కడ అందరికీ పేదోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చాక ఏ పనులు కాదు, ఒక్క పనులు కూడా చేయట్లేదు. కాలనీలో చూస్తే ఎక్కడ చెత్త అక్కడనే ఉంది, ఎక్కడ డెవలప్మెంట్ అనేదే కనబడట్లేదు. ఎక్కడ చూసినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఓటేశాంరా బాబు అని జనాలు తిట్టుకుంటున్నారు. అంతేగాని వీళ్ళు అంతా వసూల్లో చేయడం తప్ప ఎక్కడ డెవలప్మెంట్ చేయట్లేదు. ఇలాంటి హాస్పిటల్ అలాగే రోడ్లు వదిలేశారు, ప్రజల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకు అసలు అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా స్పీడప్ గా ఫుడ్ మార్కెట్ తొలగించారు, పనులు శంకుస్థాపన చేశారు, చేసిన కొద్ది రోజులకే పనులు ప్రారంభించారు. కానీ 23 నెలలు అవుతుంది. ఇది ఒక నల్గొండలో మంత్రులు ఉన్నారు, నల్గొండ మంత్రి ఆర్ఎన్బి మంత్రిగా ఉన్నారు. నల్గొండ ప్రజలకు ఇది చాలా ఉపయోగకరం. అలాంటి ఉపయోగకరమైన టిమ్స్ హాస్పిటల్ ఎత్తు తగ్గించడం ఎందుకు? అసలు కోమటిరెడ్డి ఆరోగ్య శాఖ ఏదైతే ఆర్ఎన్బి శాఖ మంత్రిగా ఉన్నారు, ఎందుకు ఎప్పుడైనా వచ్చారు ఇక్కడికి? అసలు ఒకసారి వచ్చారని తెలిసిందండి, వచ్చి చూసి వెళ్ళారంతే. అప్పటి నుంచి కూడా ఏ వర్కులు అవ్వట్లేదు, నత్తనడకన సాగుతుంది ఈ వర్కులంతా చూస్తే. ఎందుకంటే ఆయనకు తెలుసు ఇక్కడ అంతా పేద ప్రజలు ఉంటారని, ఇంకా తొందర చేయాలని అనేది లేదు. వాళ్ళకు పనుల మీద సోయి లేదు. కానీ ఎక్కడ చూసినా ఏ కబ్జాలు చేద్దాము, ఎక్కడ డబ్బులు వస్తాయి, ఈ మూటలన్నీ ఇప్పుడు నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం రాదు. ఉన్న ఈ 4 సంవత్సరాలు కూడా, ఈ 3 సంవత్సరాలు కూడా అంతా వసూలు చేసి డబ్బులు సంపాదించుకోవాలని ఉంది. కానీ పేద ప్రజలకు డెవలప్ చేసి ఈ హాస్పిటల్ తొందరగా పూర్తి చేద్దామన్న సోయి మాత్రం వాళ్ళకి లేదండి, మంత్రికి కూడా.
వాళ్ళ ఎవరిని కదిలించి ఒకటే చెప్తున్నారు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంకల్పించిన ఈ ప్రాజెక్టును పూర్తిగా నత్తనడకన పెట్టి ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా ఉన్న కొమటిరెడ్డి వెంకటరెడ్డి దీనికి కేవలం ఒకటేసారి ఇక్కడికి వచ్చి పనులు పరిశీలించారు. ఎప్పుడు కూడా పనులు పరిశీలించకపోవడంతో పనులంతా కూడా నత్తనడకన సాగుతున్నాయని చెప్పేసి కూడా వాళ్ళ ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇవాళ నల్గొండ ప్రజలతో పాటు స్థానికంగా ఉన్న చాలా మంది పేద ప్రజలకు ఇది ఒక కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు సంకల్పించిన ఈ పనిని పూర్తిగా జాప్యం చేస్తున్నారు. దీన్ని స్పీడప్ చేయాలని చెప్పేసి కూడా ఉన్న స్థానికులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరి కాసేపట్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆధ్వర్యంలో ఈ పనులను కూడా పరిశీలించనున్నారు. ఓ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ లిబిల్.